రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం లేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కామ్రేడ్ కవిత రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ హాస్పిటల్లో మహిళలకు ప్రభుత్వ డాక్టర్లు ఉచితంగా డెలివరీ చేసి 6 నెలల తర్వాత మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేదని తెలిపారు. గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారని పెద్ద మాఫియా జరుగుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు ప్రభుత్వ హాస్పిటల్లో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆఫీసులో చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గత 4 సంవత్సరాల నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ని ఈ రాష్ట్రంతో ఈ రెడ్డి జిల్లాలో ఉన్న హెచ్ఓలు ఎవరు వచ్చినా ఎంతమంది కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం లేదు. గతంలో ఉన్న స్వరాజ్యలక్ష్మి గారి హయాంలో ఇబ్రహీంపట్నంలో ఒక హాస్పిటల్లో దాదాపు 5 మహిళలు చనిపోయారు. అది బేస్ చేసుకొని ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయట్లేరు. చేయకపోగా ఈరోజు పేద ప్రజలు ఎవరైతే కుటుంబ భారాన్ని 2 కానీ 3 చాలు అనుకుని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోగా ప్రైవేట్ హాస్పిటల్లో దీన్ని రెఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది. రెఫర్ చేసి ప్యాకేజ్ రూపంలో 20,000 నుంచి 30,000 రూపాయల వరకు ప్యాకేజ్ తోటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లాలో పెద్ద స్కామ్ గా ఉంది. పేద ప్రజలు ఆ 30,000 రూపాయలు భారంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే దీని వెంటనే డిఎంహెచ్ఓ గారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ అధికారులు గారు దీని బాధ్యత తీసుకొని ఎక్కడైనా క్యాంపులు పెట్టాలి. ఆశా వర్కర్లతో వాళ్ళతో ఇప్పటికే వాళ్ళని ఎవరైతే కుటుంబ ఆపరేషన్లు చేస్తారో 1-2 పుట్టగానే వెంటనే వాళ్ళకి అవేర్నెస్ కలిగి ఆపరేషన్ల దగ్గర తీసుకెళ్తారు. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆపరేషన్ చేయించట్లేరు. ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసే విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పేదలకు ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు చేసే విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నెక్స్ట్ వెంటనే క్యాంపు పెట్టి ఆపరేషన్లు చేయకపోతే రంగారెడ్డి జిల్లాలో దాని పెద్ద ఉద్యమంగా చేసుకొని పేద ప్రజలకు అండగా నిలబడి ఖచ్చితంగా క్యాంపులు పెట్టే విధంగా మా పోరాటం నడిపిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.